నమస్తే అన్న. నమస్తే. నా పేరేంటన్నా? బండి రాజు. పోచంపల్లి గ్రామం, రేగొండ మండల్, జయశంకర్, భూపాలపల్లి డిస్ట్రిక్ట్. ఓకే అన్న. అయితే మన వీడియోస్ అనేది మీరు చూసారా? చూసి ఇక్కడ కలిసారు. అయితే తోట చూసిన తర్వాత మీ అభిప్రాయం ఎలా వచ్చిందని ఒకసారి చెప్పండి. బాగున్నది, దగ్గర క్రాప్ ఉన్నది, వైరస్ లేదు, కొంచెం నల్లి శాతం కూడా చాలా తక్కువ ఉన్నది, నల్లి కూడా పెద్దగా లేదు, కనబడతలేదు. కాయలు ఎలా ఉన్నాయన్నా? కాయలు కూడా బాగానే ఉన్నది, కాయ సైజ్ అనేది సైజ్ కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు ఎన్నో కోత ఇది? నాలుగో కోత. మూడు అయిపోయినాయి. నాలుగో కోత కూడా ఈ విధంగా కాయలు అయితే ఉన్నాయి. అయితే ఈ 2.5 ఎకరాలు వచ్చేసి మీకు కాయలు సుమారుగా ఎన్ని క్వింటాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్న ఇది మీరు చూసిందని? ఇది ఇప్పుడైతే ప్రజెంట్ 15 దాకా వస్తుంది. 15 దాకా అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి రైతు వచ్చేసి దాదాపుగా 2 సార్లు అనేది మార్కెట్ లో అమ్మడం అయితే జరిగిందండి. సో ఆ వీడియో కూడా మీకు అయితే చూపించాను కదా. సో 3వ కోత ఆల్రెడీ అయితే కళ్ళంలో అయితే ఉంది. ప్రజెంట్ వచ్చేసి 4వ కోత వచ్చేసి మనం అయితే తోటలో చూసుకుంటే మంచిగా పచ్చికాయలు అయితే ఉన్నాయండి. ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఒకసారి చూసారు కదా. సో ఈ రోజు వచ్చేసి మన దగ్గర కొంతమంది రైతులు అయితే వచ్చారు. వాళ్ళు కూడా తోట అయితే చూసారండి, ఎంత అద్భుతంగా అయితే వచ్చిందో చూడండి ఒకసారి. సో అందరు వచ్చేసి ఒకే ఊరు నుంచి వచ్చారన్న. మీరు మినిమం గా ఎన్ని ఎకరాలు వేస్తారన్న తోటలో? ఒక్కొక్కరు 4 ఎకరాలు, 4 ఎకరాల వరకు వేస్తారు. అయితే ఈ సలార్ వెరైటీ వచ్చేసి మీరు యూట్యూబ్ లో చూసే వచ్చారు. అయితే రైతులు వేసుకోదగ్గ ఉందన్న ఇది? వేసుకోవచ్చా? అంటే మీరు కూడా వేసుకొద్దామని ఆలోచన అయితే వచ్చారు? వేసుకుందామని, వైరస్ కొంచెం లేదు ఇది అంటేనే చూద్దామని. ఇక్కడ ఇప్పుడు మాకు సీజనే కదా, మాకు కూడా. అవును. అయితే సుమారుగా ఎంత దూరం ఉంటది అన్న ఈ తోటకి? మీకు తోట కంటే 100 కిలోమీటర్ ఉంటది. 100 కిలోమీటర్ వచ్చారు ఈ రోజు. సో మన ఈ రోజు మళ్ళీ 100 పోవాలి, మొత్తం 200 కిలోమీటర్లు. అయినా సరే తోట చూడడానికి వచ్చారు. ఎందుకంటే విత్తనం కొనే ముందు ఒకసారి చూసుకుంటే మనకి బాగుంటుంది ఉద్దేశంతో వచ్చారు. వైరస్ లేదు, కొంచెం బాగున్నది అంటే చూద్దామని వచ్చిన. సో ఇదండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం అయితే రైతు అయితే ఇక్కడ కలవడం అయితే జరిగిందండి. సో రేపటి రోజున వచ్చేసి మళ్ళీ పల్నాడు నుంచి కూడా కొంతమంది రైతులు అయితే బయలుదేరడం అయితే జరిగింది. ఇంకా ఎవరైతే రైతులు మీరు చూడాలనుకుంటున్నారో ఇంకొక వారం 10 రోజులు వచ్చి చూసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు 4వ కోత కదా. సో రైతు కూడా ఇక ఈ పండిన తర్వాత తెంపేద్దాం అనేది ఆలోచన అయితే ఉంది. కాబట్టి ఈ ఏదైతే మనమైతే సలార్ అయితే చెప్తున్నామో DCS కంపెనీ నుంచి 344 ఇప్పటికే మన మహారాష్ట్ర సైడ్ కావచ్చు, ఇటు మళ్ళీ వేరే సైడ్ కూడా వెళ్ళామండి. సో మనకి భూపాలపల్లి అది కూడా చూసాం, బాగానే ఉంది. సో రైతులు వచ్చేసి 3-4 సెగ్మెంట్ లో ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో ఈ వెరైటీ పెంచుకుంటే బాగానే ఉందండి. ఒక్కసారి అయితే చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దాకా చూసిన రైతులు ఎవరైతే ఉంటారో వీడియోని ఒక్కసారి లైక్ చేసి మీ తోటి రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేసేయండి.